హిస్టరీ ఆఫ్ సైన్స్కి సంబంధించి గోరా సైన్స్ సెంటర్లో పోస్టర్స్ ప్రదర్శించడం జరుగుతుంది. అందులో ఈరోజు మనం ఇక్కడ లైట్కి సంబంధించి చెప్పుకుందాం. మీరు డార్క్గా ఉన్న ఒక రూమ్లోకి వెళ్ళి ఒక అగ్గిపుల్లో లేకపోతే కొవ్వొత్తో ఒక పిరమిదో వెలిగిస్తారనుకోండి, కాంతి వెంటనే రూమ్ అంతా ప్రసరిస్తుంది. అలాగే ఒక కొవ్వొత్తిని ఎంత దూరమైనా లైట్ ప్రయాణం చేస్తుంది. ఒక్క సెకండ్కి 1,86,000 మైళ్ళు. దానికి ఏమీ అడ్డం కనుక లేకపోయినట్లయితే అలా ప్రయాణం చేస్తూనే ఉంటుంది. అందుకనే నావికులు వాళ్ళు ఇప్పుడు మనం లైట్ హౌస్ అంటున్నాం. ఒక దూరంగా ఉన్న పిరమిడ్ కానీ దీపం కానీ 40 కిలోమీటర్ల దూరం నుంచి కూడా చూడగలుగుతున్నారు. లైట్ హౌస్లు అవే. అయితే అప్పటికి కర్వేచర్ ఆఫ్ ది ఎర్త్ అంటే భూమి ఉంగిపోతుంది కాబట్టి వాళ్ళు లైట్ హౌస్ చాలా ఎత్తు కొండల మీద పెడతారు ఒక ప్లేస్ చూడడానికని. ఈ లైట్ అంతా ప్రయాణం చేస్తాం. అలాగే కొవ్వొత్తిని మనం కొవ్వొత్తి వెలుగును కూడా సుమారుగా 1 మైలున్నర 2 మైళ్ళ దూరం నుంచి కూడా చూడగలం. ఎందుకని ఎయిర్ ఉంది కాబట్టి ఎయిర్లో డస్ట్ పార్టికల్స్ ఇవన్నీ ఉండబట్టి ఆ లైట్ అబ్జర్వ్ అయిపోతుంది, లేకపోతే కనిపిస్తూ ఉంటుంది. దీన్ని ఈ లైట్ మీద కూడా మనకి న్యూటన్ చాలా పరిశోధన చేశాడు. దాంతో ఒక ప్రిజం పెట్టి సోలార్ లైట్ని 7 రంగుల మిశ్రమంగా కూడా చూపించాడు తను. అందుకని ఏదైనా లైట్ మీద చాలామంది చాలా ప్రయోగాలు చేశారు. మనకి కాంతి ప్రసరించి సోర్స్ని చూస్తున్నప్పుడు ఓ చిన్న హోల్ పెట్టారనుకోండి ఒక అట్టముక్కకి, అది దానిలో ఒక స్పాట్గా మనకు కనిపిస్తుంది. చిన్న హోల్ సూత్తోటి దానితో చేయడం అన్నమాట. అది కనుక మనం చూసిన తర్వాత యువతలు ఇంకో స్క్రూని పెట్టామనుకోండి, వెంటనే ఈ లైట్ స్పాటే అది మనకి ఒక బ్యాండ్గా కనిపిస్తుంది. ఇది డబల్ స్లిట్. ఇక్కడికి వచ్చి లైట్ దీన్ని మనం డబల్ స్లిట్లో నుంచి కనుక కాంతిని పంపిస్తే అది ఆపోజిట్గా మనకి చూసినప్పుడు ఇలాంటి బ్యాండ్స్గా కనిపిస్తుంది. డార్క్ అండ్ లైట్, డార్క్ అండ్ లైట్ దీని మీద పడుతుంది. దీని మీద పరిశోధనలు చేశారు. ఎందుకని అంటే కాంతి ఏమిటి అంటే మనకి వేవ్ మోషన్, రెండోది ఫోటాన్స్ అంటాం మనం. ఫోటాన్స్ అంటే పార్టికల్స్ కింద ప్రసరిస్తుంది. న్యూటన్ ఏం చెప్పాడు? కాంతి అనేది ఫోటాన్స్, ఎలక్ట్రాన్స్ లాంటిది. ఎలక్ట్రాన్స్కి ఏమో నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది, ప్రోటాన్స్కి ఛార్జ్ ఉండదు. అందుకని తేడా ఉంటుంది. ఫోటాన్స్ వాటిల్లో అండ్ రెండు వేవ్ మోషన్ అండ్ పార్టికల్ మోషన్. దీని మీద ఉండేసరికల్ ఏమవుతుందంటే ఇది డబల్ స్లిట్లోంచి కనుక అది ప్రసరించినట్లయితే వెంటనే ఇవి లైట్కి కాంతి ట్రాన్స్వర్స్ వేవ్స్లో వెళుతుంది. కాబట్టి ఎక్కడైతే ట్రఫ్ అండ్ క్రస్ట్ అని అంటాం, మనకి ఎక్కువగా ట్రఫ్లన్నీ ఓ చోట కలిసినప్పుడు దానిలో లేదా క్రస్ట్లన్నీ ఓ చోట కలిసినప్పుడు ఒక బ్రైట్గా కనిపిస్తుంది అన్నమాట. కాంతి బ్రైట్నెస్ ఉంటుంది. ఎప్పుడైతే ట్రఫ్ అండ్ క్రస్ట్ మీట్ అవుతాయో అక్కడ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే కన్స్ట్రక్షన్ అండ్ డిస్ట్రక్షన్. వేవ్ మోషన్లో కాంతి కన్స్ట్రక్టివ్ వేవ్స్ అండ్ డిస్ట్రక్టివ్ వేవ్స్ ఉంటాయి. కన్స్ట్రక్టివ్ వేవ్స్ ఉన్నప్పుడు ఏమో బ్రైట్గా ఉంటుంది, డిస్ట్రక్టివ్ వేవ్స్ ఉన్నప్పుడు డార్క్గా ఏర్పడుతుంది అన్నమాట. ఈ రకమైన డబల్ దీనిలో జరుగుతుంది. ఈ రోజుల్లో మనం క్వాంటమ్ మెకానిక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. అందుకని ఈ క్వాంటమ్ మెకానిక్స్ కూడా ఈ రకమైన స్టడీస్లో నుంచే ఇవాల్వ్ అవ్వడానికి అవకాశం వస్తుంది. అంటే ఎలక్ట్రాన్స్, ఫోటాన్స్ మనం దీనిలో లేటెస్ట్గా ట్రై చేస్తుంది. అందుకని డబుల్ స్లిప్తో కనుక చూసినట్లయితే మనకి వేవ్ మోషన్ యాజ్ వెల్ యాజ్ పార్టికల్ మోషన్, అవి కన్స్ట్రక్టివ్ వేవ్స్ అండ్ డిస్ట్రక్టివ్ వేవ్స్. దీన్నే ఇంటర్ఫియరెన్స్ అంటాం. మీరు వర్షాకాలం చూడండి, రోడ్ల మీద నీళ్లు పడితే ఏదైనా ఒక ఆయిల్ చుక్క పడింది అనుకోండి, థిన్ ఫిల్మ్ మీద కనుక సూర్యరశ్మి పడగానే కలర్స్ కనిపిస్తుంటాయి, కలర్స్ వస్తాయి. అలాగే మీరు నోట్లో నీళ్లు పోసుకుని ఒక నీటిని చేసి హాఫ్ కన్ను మూసుకుని కంటి రెప్పలకి గల మన వెంట్రుకల ద్వారా సూర్యుని చూస్తే కలర్స్ కనిపిస్తాయి. సో దట్స్ కాల్డ్ ఇంటర్ఫియరెన్స్ అన్నమాట. కాంతి విడిపోతుంది, కన్స్ట్రక్టివ్ అండ్ డిస్ట్రక్టివ్ దీనిలో
వాటిలో మనకు కనిపించే దీని మీద మనకి అలాగా న్యూటన్ తన ప్రయోగం చేసిన దాన్ని ఇది ఇప్పుడు రోజుల్లో మనం క్వాంటమ్ మెకానిక్స్గా క్వాంటమ్ కంప్యూటర్స్ ఉపయోగించడానికి సెమీకండక్టర్స్ తయారు చేయడానికి బిట్స్ తయారు చేయడానికి వాటికి మనం ఉపయోగిస్తున్నాం. అందుకని కాంతి అనేది మనకి వేవ్ మోషన్గాను పార్టికల్ మోషన్గాను వెళుతోందని చెప్పి న్యూటన్ అండ్ తదితర శాస్త్రజ్ఞులందరూ కూడా తెలియజేశారు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.